రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం మరికొన్ని రోజుల్లో మరి ఎలక్షన్స్ హంగామా అయితే స్టార్ట్ అవబోతుంది. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఎలక్షన్స్ కోడ్ రిలీజ్ అయిందంట కదా, మరి ఎలా ఉందా ఎలక్షన్ కోడ్, ఎప్పటి నుంచి ఉండే ఛాన్స్ ఉందంటారు మేడం? ఎలక్షన్ కోడ్ ఇప్పుడే రిలీజ్ అవుతుంది. సో 4 రాష్ట్రాల్లో ఉంటుంది. దానిలో ఏపీ కూడా ఉంది. ఏపీ, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో అనౌన్స్ చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతుంది. ఈ ఎలక్షన్ మూలాన ఇంకా మనకు డేట్ అంటూ ఫిక్స్ అవ్వలేదు, ఎప్పుడు ఏ తారీఖు అనేది. అంటే ఇంకొంతసేపట్లో వస్తుంది. సో అది జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఒక అవగాహన, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఏది ఏమైనా కూడా ఎలక్షన్స్ కి ప్రిపేర్ చేయటం, ప్రజలు ఆల్రెడీ ప్రిపేర్ గానే ఉన్నారు. ఎలక్షన్స్ కి ఎవరు ఎక్కి ఎలా ఓటేయాలి, ఏం చేయాలి, ఈ 5 ఏళ్ల భవిష్యత్తును మనం ఎలా తీర్చిదిద్దుకోవాలని ఒక ఇంట్రెస్టింగ్ గా, ఇది వరకు జరిగిన ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ వేరు. బహుశా ఇది ఏపీకి మటుకు చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ లాగానే ఉంటది. ఎందుకంటే అక్కడ 3 రాజధానులు అన్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్ లేని సిటీ, రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక సిటీ కూడా లేకుండాను అట్లాంటి బాధలు ఎవరైనా పడుతున్నారంటే ఏపీ ప్రజలు. సో ఏపీలో అనేది ఎలక్షన్స్ జరిగితేనే, వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ ని బట్టి వాళ్ళు నెక్స్ట్ క్యాపిటల్ సిటీ తయారు చేసుకోవటం, రాజధాని నిర్మించుకోవటం, అవన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఏపీ మీద ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఏం జరుగుతుంది, సో మనకు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తే, సో గవర్నమెంట్ చేంజ్ అయితే సో బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి కదా, కొంచెం అభివృద్ధి చెందుతుంది కదా అని ప్రతి వాళ్ళ తెలుగు వాళ్ళకి అందరికీ కూడా, ఇప్పుడు తెలంగాణ అయినవనండి, పక్క రాష్ట్రంలో మన వాళ్ళే అందరం కలిసి ఉన్న వాళ్ళమే, సో అక్కడ కూడా డెవలప్ అయితే బాగుండని ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఏది ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి జూన్ అవుతుంది అని అంటున్నారు. జూన్ 15 వరకు 16 వరకు టైం పట్టొచ్చు అంటున్నారు. ఈ 4 రాష్ట్రాల్లో జరగటం మనకు ప్రెస్టీజియస్ గా జరిగేది ఏపీ ఎలక్షన్స్ కాబట్టి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అనేది. ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి అంకం ముగిసినట్టు. సో నెక్స్ట్ ఏమైనా ఉంటే ఆపద్ధర్మ సీఎం గా ఉంటాడే కానీ మొత్తం ఎలక్షన్ కమిషనర్ చేతికి వెళ్ళిపోద్ది కాబట్టి పరిపాలన విధానం మీద కానీ ఎలాంటి వాళ్ళ స్కీములు చెప్పటం చేయటం కానివ్వండి, అలాంటివి ఏమీ కూడా జరగదు కాబట్టి మొత్తం ఇంకా ఎలక్షన్ కమిషనర్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటది. ఓకే మేడం, ఏపీలో చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకే టైంలో జరగబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడో అయిపోయి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్. ఇదేమన్నా ఎలక్షన్ రిజల్ట్స్ పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఒకే టైంలో ఉండడం? ఇదే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఖర్చు కూడా తీసుకుంటే మనకు ప్రచారానికి అయ్యే ఖర్చులే కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే సైమల్టేనియస్ గా నడిచిపోతుంటది. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఎలక్షన్ చేసుకోవాలి. ఎలక్షన్కి వెళ్ళటానికి ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, మళ్ళా హాలిడేస్, మళ్ళా ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయటం రెండోసారి. తర్వాత మనకి ఎటు చూసినా కూడా టైం కూడా కలిసి వస్తుంది. 2 ఒకటిగా ఉండటమే బెటర్. అసెంబ్లీ కానీ ఏ రాష్ట్రానికైనా కూడా అసెంబ్లీ కానీ లోక్సభ ఎన్నికలు 2 ఒకేసారి ఉంటే కొంచెం ఖర్చులు కలిసి వస్తాయి, టైం కలిసి వస్తుంది, ప్రభుత్వ యంత్రాంగానికి పనిచేసే ఇది కూడా ఒక్కసారితో అవుతుంది. దీని మూలాన మనీ ఎంత వేస్ట్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించినప్పుడు 2 కలిపి ఉండటమే బెటరు. దేశాభివృద్ధి చూడాలనుకున్నప్పుడు మటుకు 2 కలిపి ఉండటమే బెటర్. ఏ స్టేట్కైనా అదే మంచిది అవుతుంది. ఓకే మేడం, ఎలక్షన్ కూడా వచ్చేసింది, మరి ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. మరి ఇప్పుడైతే ప్రచారం ఇటు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ 2 పార్టీలు చూసుకుంటే ఏది ముందంజలో ఉంది ప్రచారం చేయడంలో, క్యాంపెయిన్ చేయడంలో? ప్రచారం అనేది జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసి చేస్తారు. ఇప్పుడు రేపు మనకు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావటం కూడా జరుగుతుంది కదా, అక్కడ బహిరంగ సభ పెట్టడం కానివ్వండి, ఆల్రెడీ ఈరోజు వైజాగ్ లో ఉంది అనేది ఇప్పుడు ఉత్సాహంగాను. ఎందుకంటే కూటమితో కలిపిన ఇది కానీ అన్ని పార్టీలు మద్దతుతో కానివ్వండి, ఎందుకంటే సోలోగా ఓన్లీ ఒకటే ఉంది వైసీపీ, ఎందుకంటే ఆ పార్టీలో గెలిచే అవకాశాలు లేవనేది ఒకటి. సో వాళ్ళు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం,
ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం, ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకి కష్టంగానే ఉంటది. ఓకే. ఎట్లా మనం ప్రజల్లో వెళ్ళి మనం ఏ రకంగా ఓట్లు బ్యాంక్ తీసుకుంటాం. మన ఇండియన్ ఇది తీసుకుంటే కొత్త ఓటు కూడా 180 మంది ఇదయ్యారు. దానిలో ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా చాలా మందికి ఈసారి ఓటు వచ్చింది. సో వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఏది అయితే బెటరు అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటది. ఈ మొత్తానికి మన ఇండియన్ దీనికి మొత్తానికి మొత్తానికి భారతదేశంలో మొత్తం కూడా ఈవీఎం మిషన్స్ కానివ్వండి 55 లక్షల ఈవీఎం మిషన్స్ కూడా రెడీ అయ్యాయి. సో వాటితో ఎలక్షన్ క్యాంపెయిన్ కానివ్వండి, రేపొద్దున ప్రజల్లోకి ఈవీఎం మిషన్ ఎలా ఉంటది, కొత్త ఓటర్స్ కి మనం చెప్పటానికే కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం వయసు అయిన వాళ్ళకి మళ్ళా వాళ్ళు మర్చిపోతారు కాబట్టి వాళ్ళకి మళ్ళా ఇలా ఉంటది ఈవీఎం మిషన్. సో ఇలా మన ఓటు మనకు కావాల్సిన నెంబర్ ఇది మన లోగో ఏదైతే ఉంటుందో, పార్టీ లోగో ఏవైతే ఉంటుందో దాన్ని మనం వాళ్ళకి చెప్పటం, ఎందుకంటే మర్చిపోతారు. పిల్లలకి కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఒకసారి అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుంటూ మనం కొంచెం వెసులుబాటు కూడా ఏమిచ్చిందంటే ఈ వాలంటీర్ని పొలిటికల్ దీనికి ఇన్వాల్వ్ చేయకూడదు అనేది కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది కూడా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఎప్పుడు ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో అదే నడవాలి, కానీ ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టి చేయించడం అనేది కరెక్ట్ కాదనేది ఎన్నికల కమిషనర్ కూడా డెసిషన్ తీసుకోవటం, వాళ్ళని పక్కన పెట్టడం, ఆ పోలింగ్ జరిగే ఏరియాల్లో వాళ్ళు కనపడకూడదు అనే ఒక షరతు విధించడం కూడా మంచి పరిణామం కింద తీసుకోవాలి. ఓకే. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే చాలా ధీమాగా ఉన్నారు గెలుపు పట్ల అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మరో 2 నెలల్లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని. అంతకుముందు వైజాగ్ ని క్యాపిటల్ సిటీ చేస్తా అన్నప్పుడు కూడా వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పడం చూసాం. సో ఆయన ఇంత గెలుపు పట్ల ధీమాగా వ్యక్తం చేయడం గల కారణాలు ఏంటి? మరి దీన్ని టీడీపీ ఎలా, అంటే టీడీపీ మీద దెబ్బ కొట్టడానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎలాగైనా కూడా వాళ్ళ క్యాడర్కి కొంచెం కాన్ఫిడెన్స్ నూరిపోయాలంటే, మనం చచ్చిపోతున్న పేషెంట్ అయినా కూడా బతుకుతాం అని అనుకుంటేనే కొంచెం అక్కడ వరకైనా కొంచెం బతకగలం అనే ఒకటి, అలాంటిది ఏదో ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఆక్సిజన్ సిలిండర్ మీద వెంటిలేటర్ మీద నడిచి ఉండే అతను నేను గెలుస్తాను అనే ఒక భ్రమలో ఉండటం, దాని మూలన వాళ్ళ క్యాడర్కి ఏదో నన్ను నమ్మి వాళ్ళు గట్టిగా పనిచేస్తారనే ఒక ఉద్దేశంలో ఆయన వెళ్ళటం కానీ అలాంటివి చేస్తున్నాడు, అలాంటి భ్రమపడుతున్నాడు. కానీ ఆయన గెలిచే అవకాశం లేదు. ఆయన ఖచ్చితంగా అయితే ఓడిపోతాడు అనేది సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. మనం నిన్న కూడా చూసాం, అంబానీ గారి న్యూస్ 18 ఛానల్ ఇది, వాళ్ళ సర్వే కూడా మనం చూసాం. కాబట్టి అన్ని మొత్తం మన భారతదేశం కేంద్రంలో కూడా సర్వేలు తీసుకున్నా కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా అయితే ఎక్కడా లేదు. సో వాళ్ళ సొంత సాక్షిలో అయినా వాళ్ళకున్న అనుభవం ప్రకారమైనా వాళ్ళకు కూడా నోటీస్ చేసే ఉంటారు. సో ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశమే లేదు. ఓకే. సో ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది, మరి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి అధికారం మొత్తం వెళ్ళిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పాలనకైతే ఫుల్ స్టాప్ పడింది అని చెప్పుకోవచ్చు. మరి అది ఫుల్ స్టాప్ గానే ఉంటుందా, లేకుంటే కామా ఏమైనా పెట్టుకోవచ్చా? మరి ఏం చెప్తారు ఇప్పుడైతే ఆయన చేతుల్లో అధికారం లేకపోవడం? ఎలా ఉంటదంటే ఇంకా అధికారం అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. సో లాస్ట్ డే ఈ రోజు. సో ఇంకా ఆపద్ధర్మ సీఎం గా ఉంటాడు ఆయన. అది ఆయన ఏం పాస్ చేసిన చెల్లి ఆస్కారాలు ఉండదు. సో గవర్నర్ గారు ఉంటారు, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఈయన అది ఏమి అంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళటమే చేయాలి. ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాడు, ఏం చెప్పుకుంటాడు, ఏం చేశానని చెప్పుకుంటాడో చూడాలి మనం.